హాయ్ ఫ్రెండ్స్, ఏంటి హడావిడిగా చేస్తున్నానని చూస్తున్నారా? చికెన్ పికిల్ రెడీ చేస్తున్నానండి. ఆర్డర్ వచ్చింది. నేను ఆర్డర్ వచ్చిన తర్వాతే చేస్తానండి, ముందే స్టోర్ చేయను. ఎందుకంటే స్టోర్ చేస్తే అదొకలాంటి నిలవాసన వస్తుంది. సో మీకు మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను అప్పటికప్పుడు రెడీ చేస్తున్నాను. చికెన్ పికిల్కి ఏమేమైతే కావాలో అవన్నీ చూపిస్తానండి. చికెన్, అల్లం వెల్లుల్లి, సాల్ట్, కారం, లెమన్ జ్యూస్, మసాలా, వెల్లుల్లిపాయలండి. ఇవి తొక్కల్చి పెట్టుకున్నాను. ఆయిల్, పల్లి నూనె వాడతానండి నేను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. శుభ్రంగా చికెన్ క్లీన్ చేసుకోవాలండి. 4 times కడిగి నీట్గా తీసుకుని అది పక్కన పెట్టుకున్న తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం. దీంట్లో పసుపు, అలాగే సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి. స్టవ్ మీద పెట్టుకున్నాం. వాటర్ అంతా పోయేదాకా మనం కలుపుకుంటూ అలా వదిలేయకూడదండి. కలుపుకుంటూ మనం బాయిల్ చేసుకోవాలి. అది వదిలేస్తే అడుగుని మాడిపోద్ది. మనం వాటర్ వేయం కదా, ఆ వచ్చిన వాటర్తోనే ఉడకాలన్నమాట. మసాలా ప్రిపేర్ చేసుకుందాం. చికెన్లో ఏంటంటే మెయిన్ మసాలానండి. అదేంటంటే ఎక్కడా కూడా మాడకూడదు. మాడిందంటే మొత్తం పచ్చడి మొత్తం టేస్ట్ పోద్దండి. చక్కగా మాడకుండా రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ తీసుకున్నానండి. మీకు ఇంగ్రీడియంట్స్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, ఒక్కసారి ఖచ్చితంగా చెక్ చేయండి. మనం బాయిల్ చేసుకున్నది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి, వాటర్ లేకుండా. పికిల్కి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రై కూడా మనం కలుపుతూ చేసుకోవాలి, వేసేసి వదిలేయకూడదండి. ఎందుకంటే ఒకవైపున కుక్ అవ్వదు, ఫ్రై అవ్వదు అన్నమాట. అప్పుడు ఫ్రై అవ్వకపోతే పచ్చడి పాడైపోతుంది. చక్కగా ఆఫ్ వేసుకున్నానండి. ఆఫ్ వేసుకుని మనం ఈ చక్కగా ఫ్రై చేసుకుందామండి. మీకు చూపిస్తాను ఎలా కూడా ఫ్రై చేసుకోవాలో. చూడండి, ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ రావాలి. చక్కగా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, అప్పుడే లోపల వరకు ఫ్రై అవుతాయి. చక్కగా మొత్తం అంతా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇలా తీసుకుని ఫ్రై కూడా చాలా ఇంపార్టెంట్ అండి, దగ్గరుండి ఫ్రై చేసుకోండి. మొత్తం ఇలా ఫ్రై చేసుకుని మొత్తం తీసేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా నూరుకున్నదే వేసుకోవాలండి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. మీకు చూపించాను కదా, నేను అప్పటికప్పుడు పేస్ట్ చేసి వేస్తున్నానండి. మసాలా పౌడర్ కానీ ఇది కానీ ఏదైనా ఫ్రెష్గా నూరుకుంటేనే టేస్ట్ ఉంటాయండి. ఇది కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇది కూడా పల్లి నూనె వేసాం కదండి, అందుకే పొంగుతుంది. చూసారా మీరు? ఆయిల్ కూడా చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఏది పడితే అది వేయకూడదండి. ఏ పచ్చళ్ళు అన్నా సరే ఆ పల్లి నూనె తగిలితేనే ఫ్లేవర్ బాగుంటుంది. నేను చికెన్ పికిల్ చేసి పంపించినప్పుడు వాళ్ళు ఇచ్చిన రివ్యూస్కి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఆ తర్వాత ఇంకో ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు మనం చేసింది ఒకళ్ళు బాగుందంటే కదండి మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. నాకైతే మంచి రెస్పాన్సే వచ్చిందండి. ఆర్డర్ కూడా వచ్చిందండి. ఇలా పికిల్స్ చేస్తున్నాను అంటున్నప్పుడు ఆర్డర్స్ వచ్చినాయండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యనమాట. మన మీద నమ్మకంతో అన్ని ఆర్డర్స్ వచ్చినందుకు ఆ నమ్మకాన్ని కోల్పోకూడదు కదా, అందుకే నేను వీడియో కూడా తీసి పెడుతున్నానండి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి. పచ్చిగా అసలు ఉండకూడదండి. దాంట్లో ఏమాత్రం వాటర్ ఉన్నా పచ్చడి పాడైపోతుంది. దగ్గరుండే చేసుకోవాలండి. ఆ తర్వాత కరివేపాకు వేసుకుందామండి. దీంట్లో కరివేపాకు అయితే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ఫ్రై చేసుకోవాలండి క్రిస్పీగా. తర్వాత కారం వేసుకుందాం. మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదండి, దాన్ని కూడా వేసుకుందాం. 1 second నుండి వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆపేయాలండి. ఎందుకంటే మసాలాలు ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం. కారం కూడా ఎక్కువ హీట్ తగిలితే కలర్ చేంజ్ అయిపోతుందండి, నల్లగా వచ్చేస్తుంది. నల్లగా వచ్చిందంటే మనకు పచ్చడి పాడైపోతుందండి. కలర్ చూసారా? నేనైతే స్టవ్ ఆపేస్తానండి. సాల్ట్ వేసుకుందాం.
ఒక్కసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు దీంట్లో చికెన్ వేసేసుకుందామండి. ఒక్కసారి కలిపేసుకుందామండి. మీకు కలర్ తెలుస్తుందా అండి? కలర్ ఎలా ఉందో మా దగ్గర ఒక్కసారి టేస్ట్ చేయండి. మీకు టేస్ట్ ప్రైజింగ్ కూడా బయట మా దగ్గర ఒకసారి కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకుని మీకు కనుక నా ప్రాసెసింగ్ నచ్చితే ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి. స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతానండి. లెమన్ జ్యూస్ అండి, ఇది కొంచెం హీట్ తగ్గకే వేసుకోవాలి, అయితే కొంచెం చేదొస్తుందండి. మీకు ఈ టేస్ట్ తెలియాలంటే పచ్చడి ఎప్పుడు ఎక్కువ నిలవ ఉండకూడదండి. 1 మంత్ నాన్ వెజ్ పచ్చళ్ళు అయితే ఎక్కువ నిలవ ఉండకూడదు, ఎందుకంటే మనం ఏమి ప్రిజర్వేటివ్లు వాడాం కదండి. అందుకని చెప్పి నేను ఓన్లీ లెమన్ జ్యూసే వాడుతున్నానండి. నిమ్మప్పు కానీ వేరేది కానీ ఏది వాడట్లేదు. దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా అండి చాలా టేస్ట్ ఉంటాయి. ఆవకాయ పచ్చడిలో ఎంత బాగుంటుందో దీంట్లో కూడా అంతే బాగుంటుంది. నా ప్రాసెసింగ్, నా క్వాలిటీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి. స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి, వాట్సాప్ నెంబరు, ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మా వాళ్ళు ఎప్పుడెప్పుడు పెడతానని వెయిట్ చేస్తున్నారండి. పిక్లు అయితే కంపల్సరీ 3 days పక్కన పెట్టాలండి, అప్పుడే ఆ టేస్ట్ తెలుస్తుంది ఏదన్నా.